నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాశీపేట 1వ ఇంక్లైన్ బొగ్గుగనిలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బొగ్గుగని ప్రాంగణానికి చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన అధిక సంఖ్యలో వచ్చిన నాయకులు గేట్ తీసుకుని లోపలికి రావడం జరిగింది. అనంతరం కార్మికులతో మాట్లాడిన కవిత వారి సమస్యల సాధనకే టీఆర్ఎస్ మరియు హెచ్ఎంఎస్ కలిసి పోరాడతామని తెలిపారు. కార్మికులతో కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మా పార్టీ ఇప్పుడు కార్మికుల పక్షాన ఉంటుందని, రానున్న రోజుల్లో పార్టీని ముందుకు తీసుకోవడానికి కార్మికులందరూ కలిసికట్టుగా నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్, మాజీ మంత్రి బోడా జనార్దన్, టీఆర్ఎస్ హెచ్ఎంఎస్ నాయకులు, సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన దళం లాగా పనిచేయడానికి మనం వచ్చినాం. మేము ఇక్కడ రావడానికి ముందే మేము తెలియపరిచినాం. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన సంఘాలు కవితక్క గారు బావి మీదకి వస్తే బాగుండదు, రానివ్వద్దని పోలీసులను పెట్టి ఎంతమంది పోలీసులు వచ్చినా దొబ్బుకొని తాళం పగలగొట్టి కూడా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జై కవితమ్మ, జై కవితమ్మ. మేము వచ్చేది పైరవీలకు కాదు, మెడికల్ బోర్డులో మా మనుషులను ఇవ్వండి అని కాదు, ఉచిత మస్తాలు ఇవ్వండి అని కాదు. సింగరేణి సంస్థను పరిరక్షించాలి, కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలి. కార్మిక సమస్యలు పరిష్కారం చేయకుండా నాటకాలు ఆడుతున్నారు. ఆఫీసర్లదే విచ్చల విడైపోయింది. కనీసం పని చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నా కొత్త యంత్రాలను తీసుకొస్తలేరు, సేఫ్టీ ఇస్తలేరు, మంచినీళ్ళు తాగిస్తలేరు, వర్కింగ్ ప్లేస్ తీస్తలేరు. ఇక వాళ్ళు దేని కొరకు జీతాలు తీసుకుంటారు. 2 లక్షల నుండి 10 లక్షల జీతం జనరల్ డైరెక్టర్ నుండి వాళ్ళు తగ్గిస్తున్నారు. వీళ్ళందరికీ ఒక పిచ్చి పట్టింది. ప్రైవేట్ 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 అని పిచ్చి పట్టింది. ఆ పిచ్చిని తొలగించడానికి కవిత గారు మన దగ్గరికి వచ్చారు. అందరికీ రావాలని కోరుతా ఉన్నాం. అది తెలుసుకోవాలంటే అది సింగరేణి నుండే మొదలు కావాలి. సింగరేణి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ స్కూళ్ళల్లో సిబిఐటి సిలబస్ పెట్టి మన పిల్లలకు ఉచితంగా ఇస్తలేరు. దానికోసం ఖచ్చితంగా కొట్లాడతాం. సింగరేణిలో హాస్పిటల్స్ ఉన్నాయి, కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే పరిస్థితి ఉంది, కానీ అది ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇవ్వగలిగి ఉండి ఇవ్వడం లేదు కాబట్టి యాజమాన్యం మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం. దానికోసం హెచ్ఎంఎస్ టీఆర్ఎస్ కలిపి మీది అందరికి కూడా అండగా ఉంటామని తెలియజేస్తున్నా. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి, కానీ మీరు మస్టర్ వేసుకొని మరి మా కోసం ఎదురు చూసి ఇక్కడ ఉండి మా అందరినీ కలిసినందుకు, ఈ 2 మాటలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా జీవన ప్రయాణంలో ఇది సింగరేణిలో మొదటి యాత్ర. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత నాకు టీఆర్ఎస్ పార్టీకి ఒక ఆడబిడ్డ పెట్టినటువంటి పార్టీకి ఆ ఎజెండాను చూసి సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నటువంటి పార్టీకి సింగరేణి సైనికుల యొక్క దీవనార్తి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, మీ ప్రతి కష్టంలో కూడా మీకు అండగా ఒక సోదరిగా మీతో పాటు కలిసి నడుస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై సింగరేణి, జై సింగరేణి, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జై తెలంగాణ, జై సింగరేణి.